వెల్కమ్ టు మీతో మీ శ్రావంతి కృష్ణ అని అనుకుంటుర్రా? అవును, మీతో మీ శ్రావంతి కృష్ణని. కాకపోతే ఇక్కడ నుంచి నేను ఈ ఛానల్ నడపబోతున్నాను. అఖిల నా నేమ్ వచ్చేసి. సో ఆమెను తరిమేసా అన్నట్టు బయటికి, మనమే ఇంకా మాట్లాడుకోవచ్చు అన్నట్టు. మీకు ఏం కావాలన్నా చెప్పండి. నాకేమొచ్చానంటే బాగా తింటాను, బాగా పడుకుంటాను, ఇంకా బాగా చూస్తాను. ఏంటిది ఏం చూస్తాను? సినిమాలు చూస్తాను, చదువుకుంటాను, అంతే. ఇంకా మనకి అంత మంచి టాలెంట్ ఏం లేదనమాట. ఓ డ్యాన్స్ చేస్తా అంతే, బిందాసుకుంటా. మనకి ఇట్లా వీడియోలు పెట్టి ఛానల్ చేయడం కానీ ఇప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోకి పైసలు వస్తున్నాయంట, మనం చేసేద్దాం, ఇంకా మనం తీసేసుకుందాం. ఎవరితో చెప్పొద్దు. సో నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏంటి కొత్త ఫేస్ కనిపిస్తుందా అని. ఈ పాత ఫేస్ నా ఛానల్లో ఎప్పటిలాగే చూస్తారు. కొత్త ఫేస్, కొత్త ఫేస్, కొత్త ఫేస్, కొత్త ఫేస్. శ్రవంతి కృష్ణ ఛానల్ ఏమీ అవ్వలేదు, హ్యాక్ అయిందేమో అని చెప్పి కంగారు పడుతున్నారేమో. అస్సలు కాదు. సో షీ ఇస్ మై ఫ్రెండ్ అఖిల మాట. సో ఈరోజు మా ఇంటికి అనుకోకుండా వచ్చింది. సో అందుకని కొంచెం ఫన్గా ట్రై చేసింది అన్నమాట, నన్ను ఏడిపిద్దామని చెప్పేసి. సో ఈ రోజు అయితే నా వ్లాగ్లో మేమిద్దరం ఎలా టైం స్పెండ్ చేయబోతున్నాము అనేది చూసేద్దరు కానీ. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. అబ్బో, మీ శ్రావంతి కృష్ణ ఏం చేస్తారో చూద్దాం దా. సడన్ సర్ప్రైజ్లు ఇస్తే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. సో ప్రస్తుతానికి అయితే చూసారా, గెస్ట్ వెల్కమ్ చేయడానికి ఏదో ఒకటి పెట్టాలి కదా. సో అందుకనే ఇవన్నీ పెడుతున్నాను. ఇదేంటి? ఇది మా ఆంధ్ర స్పెషల్ మాట, కర్కజం అంటారు, లైక్ బెల్లం స్వీట్ మాట. బాగుంది. సో మన గెస్ట్ గారు చూడండి ఫుల్గా ఆస్వాదిస్తున్నారు అన్నమాట మా ఆంధ్ర స్పెషల్ స్వీట్స్. చెప్పడం మర్చిపోయాను కదా, అఖిల ఈజ్ ఫ్రమ్ తెలంగాణ అన్నమాట. సో మేము ఎట్లా కలిసాము, ఎట్లా పరిచయం అయింది అనేది నేను బ్లాగ్లో చేస్తున్నప్పుడు మీతో చిట్ చాట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మా ఆంధ్ర స్పెషల్ స్వీట్స్తో తనకి వెల్కమ్ అయితే చెప్పేశాను. సో తనైతే ఎంజాయ్ చేసేస్తుంది. టిఫిన్తో ఏమీ సరిపెట్టంలే, లంచ్ కూడా కంపల్సరీ చేస్తా, ఏదో ఒక స్పెషల్ ఐటమ్ చేస్తా. బట్ నీకేమి ఇష్టమో చెప్పు, సో అదే చేస్తాను. మా వ్యూయర్స్ కి తెలుసు నేను కొంచెం బాగానే వండుతాను అని తెలుసు, నీకు తిన్నాక నేను చెప్పాలి అది బాగా వండుతా అనేది. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం వచ్చింది మాట మా ఇంటికి. సో బాగా చేయాలి కదా, బాగా చెయ్యాలి, దట్టు మీకు చూపించాలి కాబట్టి ఆబ్వియస్లీ టేస్ట్ జెన్యూన్ గా చెప్పేస్తుంది తను. అందుకనే బాగా అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీలో కూడా తెలుసు నేను కొంచెం బాగానే కుక్ చేస్తాను అని చెప్పేసి. సో ఏం చేయమంటారు? తెలుసు అని అంటే వాళ్ళకి వీడియో మాత్రమే తెలుసు, జెన్యూన్ గా తినడానికి వచ్చా చూద్దాము, అది టేస్ట్ నేను చెప్పాలి. సో ఏం చేయమంటావు చెప్పు మరి. ఏం చేస్తే పప్పు చారు. ఆంధ్ర సైడ్ పప్పు చారు సరే మేము పెడతాం, ఆంధ్రాలోనే పెడతాం. బట్ మీ తెలంగాణ వాళ్ళు బాగా స్పైసీగా తింటారు కదా. చెప్పు ఏం తింటావు? నాన్ వెజ్. ఇంటికి వచ్చిన అతిథికి నాన్ వెజ్ పెట్టి సరిపోతా. పప్పు వెజ్ కదా, మరి వెజ్ ఏం తింటావు? సరే ఏమి ఇష్టమో చెప్పు, అదే తెప్పించేద్దాం. మీ చికెన్ ఫేవరెట్ గర్ల్ నాకు ఆల్రెడీ తెలుసు, దానికి చికెన్ బాగా ఇష్టం అని చెప్పేసి. సో చికెన్ అయితే చేసేస్తా. దానికోసం స్పెషల్గా ఏం కాదండి, ఎప్పుడు రెగ్యులర్గా వండే స్టైల్లోనే చేస్తాను. బట్ ఫ్రెండ్ వచ్చింది అంటే కొంచెం ప్రేమ, కొంచెం మమకారం మిక్స్ చేసి కుక్ చేయాలి కదా. సో చూసేద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీ అది ప్రిపేర్ చేసేస్తాను. అది నాకు తెలుసు, బట్ మీకు తెలియదు కాబట్టి తన పరువు తనే తీసుకుంటుంది. సో చలో ఇప్పుడు చికెన్ కర్రీ అయితే మేము ఇద్దరం కలిపి చేసేస్తాము. బాయ్ ఫర్ నౌ. చూద్దాం చికెన్ ఎంతవరకు వచ్చింది అదినా. సో ఆల్మోస్ట్ ఫినిష్డ్. మా వ్యూవర్స్ కి అయితే నీ మాటల గోల్లో పడి అసలు ఎలా వండావో కూడా తెలియట్లే కదా, తీయడం మర్చిపోయా అనమాట. ఫైనల్ స్టేజ్ కి వచ్చాక చూపిస్తున్నాను. పర్లేదులే, వాళ్ళు అడ్జస్ట్ అవుతుంది. సో చికెన్ కర్రీ ఈజ్ రెడీ, రైస్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మేము తినడమే ఆలస్యం అన్నమాట. హాస్టల్ ఫుడ్ తినలేక నిజంగానే అయిపోయింది. సో
సో మేమైతే మస్తు టైం పాస్ అయితే చేస్తున్నాం అన్నమాట. కొంచెం తనతో కూడా బాగా టైం స్పెండ్ చేయాలని కొన్ని క్లిప్స్ మాత్రమే తీస్తున్నాను. అందుకనే చికెన్ కర్రీ కుక్ చేసేటప్పుడు ఆ క్లిప్స్ తీయడమే మర్చిపోయాం అన్నమాట. సో టేస్ట్ చూపించిన తర్వాత కూడా మీకు చెప్తాను లైక్ నా వంటలు ఎంత అద్భుతంగా ఉంటాయి ఏంటి అని జెన్యూన్ రివ్యూ అయితే ఈరోజు మా ఫ్రెండ్ అఖిల ఇవ్వబోతుంది. సో అంతకంటే ముందు ఏంటంటే లంచ్ టైం అయితే ఇంకా అవ్వలేదు, కొంచెం టైం అయితే ఉంది. సో ఈ లోపు ఏంటి అంటే మీలో చాలా మంది నా కిచెన్ ఆర్గనైజేషన్ నచ్చింది అని చెప్పి చాలా కమెంట్స్ చేశారు కదా. సో తన జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. నా కిచెన్ చూసిన వెంటనే తన అవాక్ అయిందా ఫసక్ అయిందా అనేది. సో అక్కి ఎట్లా ఉంది మా ఇల్లు, అసలు ఎట్లా ఉంది? ఫస్ట్ టైం వచ్చినావు కదా మ్యారేజ్ అయ్యాక. కొంచెం ఇల్లు దూరమే అన్నట్టు కానీ సూపర్ ఉంది. అసలు నాకైతే హాల్ అయితే పిచ్చిగా నచ్చింది అబ్బా. సో లివింగ్ రూమ్ టూర్ అయితే నేను ఇంకా తీయలేదు, హాల్ టూర్. బట్ తనకైతే బాగా నచ్చింది అంటుంది కదా. త్వరలోనే లివింగ్ రూమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను. సో దట్ మీకు కూడా మంచి ఐడియాస్ వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికైతే కిచెన్ ఆర్గనైజేషన్ ఒక్కటి చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో అనేది చెక్ చేసేసేయండి. అండ్ అమ్మాయిల రాజ్యం అంటేనే కిచెన్ కదా. సో మరి కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో చెప్పు. సో నీ మాటల్లో అంటే జెన్యూన్ గా చెప్తావని మా వ్యూవర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ మాట యూట్యూబ్ ఛానల్ పెట్టాలని. బట్ నా కష్టం ఇప్పుడు చూస్తుంది. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని అవి చూపించాను అనమాట, ఎట్లా తీయాలి, లైటింగ్ సెట్ చేసుకోవడము, సౌండ్ ఏం రానప్పుడు షూట్ చేయడం అని. సో అవన్నీ అది బిడ్డ కొంచెం ఏంటి అంటే కంఫర్టబుల్ జోన్ లో ఉండాలని కోరుకుంటుంది. సో అందుకనే సో అదే ఇంకొకసారి చెప్తున్నానండి, మీరు చూసేది ఏంటి అంటే చాలా తక్కువ చూస్తారు, 15 మినిట్స్ 17 మినిట్స్ చూస్తారు. కానీ దాని వెనకాల అయితే చాలా కష్టం ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది. దట్టు నేను వర్కింగ్, ఇంటిని మేనేజ్ చేసుకోవాలి, అన్ని మేనేజ్ చేసుకొని చేస్తున్నాను. సర్లే ఈ సుత్ అంతా ఎప్పుడు మీకు చెప్పేదే. బట్ కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో చెప్పు. మా కిచెన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు ఎట్లా అంటే మస్తు పెట్టినో తెలుసా అన్ని ఎక్కడికక్కడ. అంటే నేను కూడా వచ్చి జస్ట్ డైరెక్ట్ ఓపెన్ చేసి ఇది ఇక్కడ ఉంది అంత బాగా అరేంజ్ చేసిందండి. ఇంకొకటి ఏం నచ్చిందంటే ఇప్పుడు నేను వంట చేసిన, సపోజ్ నాకు వంట రాదు, కొన్ని పప్పు ఏదో ఒకటి వంట చేసింది అనుకోండి, ఇది ఇక్కడ పెట్టేస్తా, దీనికి రమ్మంట, దీనికి పెట్టేస్తా, ఇగో ఇది కూడా ఇక్కడనే ఉంటది. బట్ మనకి అట్లాగా ఇష్టం ఉండదు అన్నమాట. తినే వరకు అది జరిగే, లేకపోతే సాయంత్రమో నైట్ తూడు చేసుకుంటా. చూడండి చికెన్ చేసింది, వంట చేసింది, ఎంత నీట్గా ఉందో కిచెన్. అట్లా ఇవన్నీ కాదు, అంత ముచ్చట కాదు, కానీ అక్కడ నుంచి లాస్ట్ నుంచి అన్ని రూమ్స్ సూపర్గా ఉన్నాయి. ఎప్పుడు క్లీన్ ఉంటుందట, మన వల్ల కాదే. సో చాలా బాగా చేసి అస్సలు అంటే వీడియో కోసం చెప్తున్నట్టు ఉంది నా వ్యూయర్స్ కి. ఏదో అంత లేదు వీడియో కోసం ఎందుకు చెప్పు. నాకేమని ఇస్తారా ఏ ఇయర్ గా. తెలంగాణ వాళ్ళు ఏంటి అంటే పక్క జెన్యూన్ గా ఆనెస్ట్ రివ్యూస్ ఏదున్నా వచ్చేస్తుంది అబ్బా మనసులో నుంచి మాకు. సో నేను ఇంకొక టిప్ ఏంటి అంటే ఈ వీడియో ద్వారా ఎప్పుడన్నా సరే కిచెన్ మంచిగా నీట్ గా ఉండాలి అంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. కొంచెం అది అది బద్ధకంగా ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజినెస్ అనేది ఉండకూడదు. ఎందుకు అంటే కొంచెం పోస్ట్ పోన్ చేసినా మళ్ళీ అది మనమే చేయాల్సి వస్తుంది, మళ్ళీ మనం అదే కడగాల్సి వస్తుంది, అది తుడవాల్సి వస్తుంది. సరే కొంచెం ఆపితే కొంచెం మా వ్యూయర్స్ కి కొంచెం టిప్స్ కూడా ఇవ్వాలి కదా అబ్బా. మనిద్దరమే లొల్లి పెట్టుకుంటే ఎట్లా ఉంటది చూసారా. తెలంగాణ పిల్లతో కలిస్తే తెలంగాణ స్లాంగ్ ఇట్లా వస్తుంది, ఆంధ్ర వాళ్ళు కూడా ఇట్లా తెలంగాణ లాగా మార్చేస్తున్నారు. ఇక్కడ ఫోర్స్ గా మార్చేస్తున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు, స్లాంగ్ అట్లుంటది మరి. సో మేమైతే కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాము, అసలు వర్కౌట్ అవుతాయా కావా అనేది అయితే చూడాలి. ఎందుకు అంటే ఓన్లీ మాకు ఈ 1 డే ఒక్కటే టైం ఉంది. తను యాక్చువల్లీ వచ్చేసి హాస్టల్లో ఉంటుంది అన్నమాట. సో చూద్దాం కూడా చెప్పే ఇంకా నో సెక్యూరిటీ ప్రైవసీ కూడా మెయింటైన్ చేయాలి కదా. సో ఏంటి అంటే తన హాస్టల్లో ఉంటది కాబట్టి కడుపు నిండా భోజనం పెట్టి ముందు తనతో మంచిగా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీట్ అయ్యాను కాబట్టి మంచిగా కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్ కోసం ఆలోచిస్తాను. ఒకవేళ కుదిరితే చేస్తాము, షేర్ చేస్తాను తప్పకుండా మీతో. సో ఇప్పుడైతే లంచ్ టైం అయిపోతుంది. సో మేమైతే లంచ్ చేసేసి మళ్ళీ మీతో కలుస్తాము. బై ఫర్ నౌ.
సో మేమైతే ఇంకా లంచ్ తినడానికి రెడీ అయిపోయాము. యాక్చువల్లీ నేను చాలా ప్లాన్ చేస్తాను, ఏవేవో వండేయాలి, తనకి ఏదేదో చేసి పెట్టేయాలి అని చెప్పి చాలా ఆతృత ఆరాటం అన్నమాట. బట్ ఉన్న టైం అయితే కొంచెమే ఉంది, తనతో కూడా టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేము కూడా మీట్ అయ్యాము. ఈ ఆఫీసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎవరిని మీట్ అవ్వలేకపోతున్నాము. సో తను ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది కాబట్టి మంచిగా చూసుకోవాలన్నది. బట్ తను కూడా ఏంటి అంటే నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనిపించి ఇంకా చాలా సింపుల్గా అయితే లంచ్ ప్రిపేర్ చేసేసాను. చికెన్ కర్రీ తనకి చాలా చాలా ఇష్టము. నేను చేసిన, మా హస్బెండ్ చేసిన చాలా ఇష్టం అన్నమాట. అండ్ బై ద వే మీకు చెప్పలేదు కదా అఖిల ఎవరు అని చెప్పేసి, ఇంత క్లోజ్గా మూవ్ అవుతుంది మాతోటి అని. అఖిల ఎవరు అంటే మా హస్బెండ్ వాళ్ళ టీమ్మేట్ అన్నమాట. యాక్చువల్లీ జూనియర్ తను. సో నాకు మా హస్బెండ్ పరిచయం అయినప్పటి నుండి వాళ్ళ టీమ్మేట్స్ అంతా ఆల్మోస్ట్ నాకు పరిచయము. అండ్ దట్ టు గర్ల్స్ కొంచెం ఈజీగా కనెక్ట్ అవుతాం కదా. సో అఖిల కూడా అట్లాగే మాట. వాళ్ళ టీమ్మేట్స్ అందరితోటి నేను మంచిగా మాట్లాడతాను, మంచి ర్యాపో అనేది ఉంటుంది అందరితోటిని. బట్ అఖిల ఇంకొంచెం క్లోజ్ మాట, నాకు వదిన వదిన అనుకుంటూ పిలుచుకుంటూ అట్లాగా మింగిల్ అయిపోయింది స్టార్టింగ్ నుండి. అండ్ ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా మాట, చాలా మంచిగా కలిసిపోయింది. సో చాలా చాలా హ్యాపీ. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ అతిథి మాట మా ఇంటికి వచ్చింది ఇన్ఫ్యాక్ట్. సో తను కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తుందండి ఈవెంట్స్, లైక్ ఆఫీస్లో జరిగే ఈవెంట్స్కి యాంకరింగ్ చేయడం కానీ, గేమ్స్ కండక్ట్ చేయడం కానీ అట్లా మాట. తన యాక్టివ్నెస్ చూస్తే మనం నీరసంగా ఉన్నా సరే ఎంజాయ్ చేసేయాలనిపించేస్తుంది. అంత మంచిగా మింగిల్ అవుతుంది అందరితోటి, అంత మంచిగా ఎంకరేజ్ చేస్తుంది అందరినీ. ఈవెన్ డెలివరీ మేనేజర్స్ కానీ, వాళ్ళ మేనేజర్స్ కానీ అందరూ గేమ్స్ ప్లే చేయడం కానీ, తను పెట్టే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ అన్నీ చేస్తారన్నమాట. సచ్చే ఫన్ లవింగ్ గర్ల్ అని చెప్పుకోవాలి. సో ఇట్లాంటి వాళ్ళు ఉండాలండి, ఫ్యామిలీలో కూడా ఉండాలి. అప్పుడే సైలెంట్గా ఉండకుండా రచ్చ రచ్చ చేస్తారన్నమాట. వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది, ఇన్వాల్వ్ అయిపోతాము. సో నాకైతే చాలా చాలా బాగా స్పెండ్ చేశాను. నాకు కూడా డే ఆఫ్ అవ్వడం వల్ల నాకు కూడా కొంచెం లీజర్ టైం అనేది దొరికింది. సో మంచిగా టైం అయితే స్పెండ్ చేసేసాము. ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా మూమెంట్స్ అన్నిటిని షేర్ చేసుకుంటూ మంచి టైం అయితే స్పెండ్ చేశాను. అక్కి ఈజ్ ఈటింగ్ మై చికెన్ కర్రీ మాట. జెన్యూన్ రివ్యూ చెప్తుంది అని చెప్పి మీకు ముందే చెప్పాను కదా. సో ఎట్లా ఉంది చికెన్ కర్రీ? మస్తుంది. కొంచెం కారానికి కారం కారం అని ఎడుతుంది. తెలంగాణ వాళ్ళు ముందే చెప్పాను కదా నా వీడియోస్లో, చాలా స్పైసీ తింటారని. నేను వేసిన కారం కూడా ఆమెకు సరిపోలేదంట. ఆల్మోస్ట్ లైక్ నేను 8-9 స్పూన్స్ వేసి ఉంటాను, అయినా కారం సరిపోలే. కానీ బాగుంది, టేస్ట్ బాగుంది అది మాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటంటే నేను కుకింగ్ బాగానే చేస్తాను. ఇచ్చిన రేటింగ్ ఇచ్చిన 5/5. ఇది దీని గురించి చెప్పు అసలే. ఇది అదేంటనుకున్నారు? అదొక పెద్ద మిక్స్. ఏం మిక్స్ అనుకున్నారు? మళ్ళీ వేరేది అనుకుంటారు వదిన. ఆ మిక్స్ ఏంటి అంటే థమ్స్ అప్ ప్లస్ స్ప్రైట్. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే, నేను ఎప్పుడు ట్రై చేయాలి అసలు. సో ఇది మా హస్బెండ్ రికమెండేషన్ మాట. థమ్స్ అప్ ప్లస్ స్ప్రైట్ మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటది. గ్రేట్ టేస్ట్, బాగుంది. అది ట్రై చేయలేని వాళ్ళ కోసం మాట. ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటది. ఏం తేడా అయితే జరగదు. మేము ఎప్పటి నుండి చెప్తా బాగుందని బాగాలేదా, బట్ ట్రై చేయొచ్చు. స్ప్రైట్ అయితే చాలా బాగుంటది, టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటది మాట టంగ్ కి. సో అది మాట ఈరోజు మా లంచ్ విశేషాలు. ఇంకొకటి కుమ్మేసేయండి. సో ఇక్కడ ఏంటి అంటే తను ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోతా అన్నది. సో ఆ లోపే నేను కొన్ని తన కోసం ప్యాక్ చేస్తున్నాను అనమాట, ఫుడ్ ఐటమ్స్ అన్నీ. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు తనని ఆఫీస్కి రమ్మని కాల్ చేశారు. సో తను ఇంకా హాస్టల్లో ఉండబోతుంది. సో హాస్టల్లో ఉంటే ఫుడ్ అది సరిగ్గా ఉండదు. దట్టు ఈ కరోనాలో ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ తప్పదు, కొన్ని ఆఫీసెస్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆఫీసెస్కి రమ్మని. అండ్ సో తనకి కొంచెమన్నా యూజ్ అవ్వే ఫుడ్ ఐటమ్స్ అవి ప్యాక్ చేస్తుంది అనమాట. నేను ఎట్లాగో ఇంటి దగ్గర తెచ్చుకున్న ఎండు రొయ్యలు అవన్నీ ఉన్నాయి కదా, పికిల్స్ అట్లాంటివన్నీ. సో అవన్నీ మంచిగా ప్యాక్ చేస్తున్నాను, సో దట్ తనకి కూడా ఈజీగా ఫ్రై చేసేసుకొని
హాస్టల్లో సర్వైవ్ అవ్వడానికి ఉంటుంది అని. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ టైం నాకు కోనసీమ విందు అను గారు పంపిన పికిల్స్ ఉన్నాయి కదా, తనకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో అను గారు చూస్తున్నారో లేదో తెలియదు కానీ, సో అవి కూడా నేను ప్యాక్ చేసాను తన కోసం అని చెప్పేసి, ఎందుకంటే కొంచెమే మిగిలింది మా దగ్గర పికిల్, మాకు కూడా బాగా నచ్చేసింది. సో తను కూడా మంచిగా టేస్ట్ అది చూస్తుంది అనే ఉద్దేశంతో తనకు కూడా ప్యాక్ చేసి పంపానమాట. సో ఒక ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా తప్పు లేదు అని అనుకుంటున్నాను. సో హోప్ మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. సో ఎవరైనా ఆ పికిల్స్ ట్రై చేయాలి అనుకుంటే ఒక్కసారి తన ఇన్స్టా పేజ్ని చెక్ చేయండి. డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకు అంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది. అంటే ఆ కమ్మదనం అనేది ఉంది మాట పికిల్స్లోని. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకనే తనకు కూడా నేను పార్సిల్ చేసి పంపిస్తున్నాను అనమాట. అండ్ మా వీడియో ఇది ఎస్పెషల్లీ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. సో దట్ అప్పుడే తనకు కూడా ముందు ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ మాట. ఇట్లాగే నేను ముందే చెప్పాను కదా, తను కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడూని. సో మీకు నచ్చినట్లయితే కొన్ని ఫన్నీ ఛాలెంజెస్ చేస్తాము, షాపింగ్ ఛాలెంజెస్ అట్లాంటివన్నీ ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. బట్ మీకు కూడా నచ్చాలి కదా, సో అందుకనే కమెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మీరు ముందు చూడాలనుకుంటే. సో తనకు కూడా నేను చూపిస్తాను ఆ కమెంట్స్ అన్నీ. సో దట్ మేము మీట్ అయినప్పుడల్లా హ్యాపీగా మంచి వీడియోస్ అవుట్పుట్ అనేది మీకు కూడా చూపిస్తాను అనమాట. సో అదే తనైతే ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయిపోయింది. సో మేమైతే టైం చాలా బాగా స్పెండ్ చేసాము బై గాడ్స్ గ్రేస్. ఇంకా ఇట్లాంటి లైక్ టైం అనేది మాకు ముందు మంచిగా రావాలి. సో మంచి ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వాలి, రిలేటివ్స్ని మీట్ అవ్వాలి. త్వరగా ఈ కరోనా అనేది తగ్గిపోతే కనుక హ్యాపీగా మళ్ళీ ఫ్యామిలీస్ మీటప్ కానీ, ఫంక్షన్స్ కానీ, పెద్ద అకేషన్స్ చేసుకోవడానికి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడానికి ఉంటుంది. సో దేవుణ్ణి కూడా నేను అదే అడుగుతున్నాను, త్వరగా ఈ కరోనా అనేది తగ్గిపోవాలని. ఈరోజు మా ఇద్దరి లొల్లి భరించినందుకు థ్యాంక్ యూ. అండ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ గంట కూడా కొట్టండి. మీకు చాలా ఏమంటారు ఇంకా పెద్ద లొల్లీలు ఫన్ కావాలంటే ఈ వీడియోస్ మాత్రం మర్చిపోకుండా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫర్ టుడే. బాయ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియోలో మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కనిపించింది అనుకుంటున్నాను. ముందు కూడా మేము ఇద్దరం కలిపి వీడియోస్ అయితే చేయబోతున్నాము. ప్లానింగ్ అయితే ఉంది. స్టే ట్యూన్ మోర్ ఫర్ మై వీడియోస్. అంతవరకు స్టే హోమ్, స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.